పుతిన్ యొక్క స్మార్ట్ మూవ్ యుఎస్ డాలర్ను నాశనం చేయగలదా? ఈ వీడియోలో చూద్దాం పదండి. రష్యా నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటిగా అమెరికాను ఓడిస్తోంది. అమెరికా రష్యాల మధ్య యుద్ధం ఎప్పుడు మొదలైంది? మనం మాట్లాడుకునేది ఆయుధాలతో చేసే యుద్ధం గురించి కాదు, నెట్వర్క్ ద్వారా జరిగే యుద్ధం గురించి. ఇప్పుడు ఉక్రెయిన్తో యుద్ధం జరుగుతున్నప్పటికీ పుతిన్ ప్రపంచ పర్యటనకు వెళ్లారు. మొదట ఉత్తర కొరియా, తర్వాత వియత్నాంను సందర్శించారు. జీ జిన్పింగ్ను కూడా కలిశారు. నరేంద్ర మోదీ స్వయంగా రష్యాకు వెళ్లి పుతిన్ను కలిశారు. అక్టోబర్ నెలలో రష్యా బ్రిక్స్ దేశాలకు ఆతిథ్యం ఇవ్వనుంది. బహుశా ఇదంతా మూడో ప్రపంచ యుద్ధానికి నాంది కావచ్చు. రష్యా మరియు ఉత్తర కొరియా ప్రపంచంలో అత్యధిక ఆంక్షలు విధించిన రెండు దేశాలు. ఇంతకీ రష్యా ఎందుకు ఇటువంటి మనుగడ సాగిస్తోందో, రష్యా ఫ్యూచర్ మాస్టర్ ప్లాన్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మొదటి అధ్యాయం, రష్యాతో స్నేహం. రష్యా ఆర్థిక వ్యవస్థ గత 2 సంవత్సరాలుగా యుద్ధ ఆర్థిక వ్యవస్థగా మారింది. రష్యా వార్షిక రక్షణ బడ్జెట్ 386 బిలియన్లు, ఇన్ఫ్లేషన్ 7.4. ఇది చాలా ఎక్కువ. కానీ వారి ఆర్థిక వ్యవస్థ కూడా 5.5 వద్ద పెరుగుతోంది. అమెరికా లాంటి దేశం కూడా 2.5 వద్ద ఎదుగుతున్నప్పుడు మరి ఇది ఎలా సాధ్యం? ఐరోపాలోని చాలా దేశాలు మాంద్యం నుంచి తప్పించుకున్నాయి. అయితే రష్యా ఎలా అభివృద్ధి చెందుతోంది? ఏ దేశమైనా యుద్ధం చేస్తున్నప్పుడు ఆయుధాల కంటే ఎక్కువగా స్నేహితులు కావాలి. రష్యా, చైనా, ఇరాన్ మరియు ఉత్తర కొరియా వంటి కొన్ని స్నేహితులను సంపాదించుకుంది. వీటన్నిటినీ కలిపి క్రిక్ అని కూడా అంటారు. మీ స్నేహితులు మీకు ఆయుధాలను సరఫరా చేయడం ప్రారంభిస్తే దానికన్నా బలం ఇంకేముంటుంది? మీరు 2022 మరియు 23 డేటాను పరిశీలిస్తే కేవలం 2 సంవత్సరాల్లో చైనా మరియు రష్యా మధ్య వాణిజ్యం 50% పెరిగింది. ఇవి కేవలం అధికారిక వాణిజ్య గణాంకాలు. రష్యాకు వస్తున్న 70% మెషిన్ టూల్స్ మరియు 90% మైక్రో ఎలక్ట్రానిక్స్ చైనా నుంచే వచ్చాయి. చైనా చాలా తెలివైంది. ఇది సైనిక మరియు వాణిజ్య అనువర్తనాల కోసం ఉపయోగించవచ్చు. ఈ వస్తువుల నుంచి క్షిపణులు కాల్చబడతాయి. దీన్ని కంప్యూటర్లు లేదా ఎలక్ట్రానిక్ వాహనాల్లో కూడా ఉపయోగించవచ్చు. ఈ 2 దేశాలు మినహా 90% వాణిజ్యంలో తమ సొంత కరెన్సీలను ఉపయోగిస్తాయి. రష్యా కూడా డాలర్ మరియు యూరో రెండింటినీ యాక్సెప్ట్ చేయడం మానేస్తోంది. పాశ్చాత్య దేశాలతో వాణిజ్యం పూర్తిగా నిలిచిపోయింది. 2023 మొదటి 6 నెలల్లో $14 మిలియన్ విలువైన డ్రోన్లు చైనా నుంచి రష్యాకు ఎగుమతయ్యాయి. ఇప్పుడు ఇరాన్ గురించి మాట్లాడుకుందాం. ఇరాన్ రష్యాకు అనేక బాలిస్టిక్ క్షిపణులను పంపించింది. ఇరాన్, చైనా కలిసి రష్యా కోసం అటాక్ డ్రోన్లను తయారు చేస్తున్నాయని అమెరికా విశ్వసిస్తోంది. 21వ శతాబ్దపు యుద్ధం ఒక డ్రోన్ యుద్ధం కానుంది. ఇప్పుడు ఉత్తర కొరియా, చైనా, రష్యా, ఇరాన్ గురించి మాట్లాడుకుందాం. ఈ 3 దేశాల్లో ఒక సాధారణ విషయం ఏంటంటే ఈ 3 డిప్లొమాటిక్ కంట్రీస్ అనే చెప్పుకోవాలి. అంటే ఇవి ఎప్పుడూ వాటి వాస్తవాల్ని దాచిపెడతాయి. కానీ ఉత్తర కొరియా వీటన్నిటికంటే భిన్నంగా ఉంటుంది. డిక్టేటర్షిప్ అంటే తెలియని వాళ్ళు ఉత్తర కొరియా గురించి తెలుసుకుంటే దాని అర్థం ఏంటో తెలిసిపోతుంది. ఉత్తర కొరియా ఇటీవల రష్యాకు 6700 కంటైనర్లను, మందుగుండు సామాగ్రి మరియు 3 మిలియన్ ఫిరంగి షెల్లను పంపించింది. ఉత్తర కొరియాలోని ఉద్యానవన కర్మాగారాలు 30% సామర్థ్యంతో నడుస్తున్నాయి. అయితే రష్యా కోసం ఆయుధాలను తయారు చేసే ఫ్యాక్టరీలు పూర్తి స్వింగ్లో ఉన్నాయి. ఎందుకు నడవదు? రష్యా ఆయుధాలకు బదులుగా ఉత్తర కొరియాకు ఆహారాన్ని ఇస్తుంది. అంటే ఉక్రెయినియా దేశాలు ఒకదానితో ఒకటి ఎలా వర్తకం చేస్తున్నాయో, అవి ఒకదానికొకటి నిరంతరం ఎలా సహకరించుకుంటున్నాయో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు. దీని ఆధారంగా రష్యా గత 2 సంవత్సరాలుగా ఉక్రెయిన్తో పోరాడుతోంది. రష్యా యుద్ధంలో ఒంటరిగా లేదు. ఆ విషయం మనకి బాగా అర్థమైంది. కానీ దీనివల్ల ఉపయోగం ఏంటి? 2వ అధ్యాయం, రష్యా యొక్క తదుపరి కదలిక. రష్యా తదుపరి చర్యను అర్థం చేసుకునే ముందు చైనా వంటి దేశాలు రష్యాకు ఎందుకు మద్దతునిస్తున్నాయో అర్థం చేసుకోవాలి. దీనికి కారణం 2008 నాటిది. 2008లో ఆర్థిక సంక్షోభం సంభవించినప్పుడు ప్రపంచం మొత్తం మీద మాంద్యం మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా డాలర్పై మనం ఎక్కువ ఆధారపడుతున్నామని ప్రపంచం మొత్తం గుర్తించిన సమయం ఇది. 2008 ఆర్థిక సంక్షోభం సమయంలో అమెరికన్ బ్యాంకులు ఆలోచించకుండా రుణాలివ్వడం ప్రారంభించాయి. అదే సమయంలో మార్కెట్లు కుప్పకూలాయి. అయితే ఇది మరే దేశంలోనైనా జరుగుంటే అది ఆ దేశ సమస్య మాత్రమే. కానీ ఇది అమెరికాలో జరుగుతున్నప్పుడు సమస్య కేవలం అమెరికా సమస్య మాత్రమే కాదు, ఇది ప్రపంచ సమస్యగా మారింది. అమెరికన్ డాలర్ మరియు అమెరికా ఆర్థిక వ్యవస్థను కాపాడడానికి ప్రపంచం మొత్తం అమెరికా ఆర్థిక సంక్షోభం యొక్క భారాన్ని మోయడం ప్రారంభించింది. కొంతమంది ప్రపంచ నాయకులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యాకు మద్దతివ్వడం వల్ల అమెరికా డాలర్ బలహీనపడితే ఇది చైనాకు మేలు చేస్తుందని నేడు చైనా భావిస్తోంది. ప్రపంచ వాణిజ్యంలో 80% యుఎస్ డాలర్లలో జరుగుతుందని చెప్పారు. ఇది అమెరికాకు చాలా శక్తినిస్తుంది. ఎందుకంటే అమెరికన్ ఫెడ్ మాత్రమే ఎన్ని డాలర్లు ముద్రించబడుతుందో, ఏ దేశం డాలర్ను ఏ ప్రయోగం కోసం ఉపయోగిస్తుందో నియంత్రిస్తుంది.
డీడాలరైజేషన్ అవసరమని చైనా నమ్ముతోంది. ఈ రోజు మీరు దీని ప్రభావాన్ని స్పష్టంగా చూడొచ్చు. ఎందుకంటే ప్రపంచంలోని 80 దేశాలు డీడాలరైజేషన్ గురించి మాట్లాడుతున్నాయి. పెట్రో డాలర్ ఒప్పందం కారణంగా డాలర్ ప్రపంచ వాణిజ్య కరెన్సీగా మారింది. ఇక్కడ అనేక చమురు ఉత్పత్తి దేశాలతో పాటు సౌదీ చమురు US డాలర్లలో వర్తకం చేయబడుతుందని అంగీకరించారు. మరోవైపు రష్యా ఒకరి తర్వాత ఒకరితో స్నేహం చేస్తోంది. ఇప్పుడు ఉత్తర కొరియాపై దృష్టి పెడదాం. రష్యా మరియు ఉత్తర కొరియా రెండూ ఒకదానికొకటి అవసరం. ఉత్తర కొరియాకు చమురు మరియు గ్యాస్ అవసరం. అలాగే రష్యాకు ఫిరంగి మరియు మందుగుండు సామాగ్రి అవసరం. ఉత్తర కొరియా ప్రపంచంలో అత్యంత ఒంటరి దేశం. ఇక 3వ అధ్యాయం గ్లోబల్ ఎకనమీ భవిష్యత్తు. సాధారణంగా మనం 1 లేదా 2 దేశాలు జీడీపీ గురించి మాట్లాడుకుంటాం. కానీ ప్రపంచ జీడీపీ అంటే ఏంటి? ప్రపంచ జీడీపీ సుమారు $105 ట్రిలియన్ అని అంచనాలు చెబుతున్నాయి. అంటే ఇంత పెద్ద మొత్తంలో డబ్బులను ఎవరు నియంత్రిస్తారు? దీనికి టక్కున వచ్చే సమాధానం అన్ని దేశాలు అని. కానీ అది తప్పు. వాస్తవానికి ఈ మొత్తం సంపదలు 75% లేదా 34 కేవలం 2 సమూహాలచే నియంత్రించబడుతోంది. మొదటి సమూహం G7 అంటే USA, కెనడా, జర్మనీ, ఇటలీ, జపాన్, UK మరియు ఫ్రాన్స్. ఇవి ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందిన మరియు అధిక దేశాలు కూడా, ధనిక దేశాలు కూడా. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దాదాపు సగం అంటే 45 ట్రిలియన్లు ఈ G7 దేశాలచే నియంత్రించబడుతోంది. రెండవ జట్టు బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా మరియు దక్షిణాఫ్రికా. ఈ దేశాలన్నీ కలిసి $30 ట్రిలియన్ నియంత్రిస్తాయి. ప్రపంచంలోని అన్ని ఇతర దేశాలు ఈ 2 జట్లలో ఏదైనా ఒక దానిలో చేరాలని కోరుకుంటాయి. బ్రిక్స్లో మరో 5 దేశాలు సభ్యులుగా మారనున్నాయి. ఆ దేశాలు ఏవి? ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా మరియు UAE. బహుశా ఈ 10 దేశాలు పరస్పరం వాణిజ్యం చేసుకునే కొత్త కరెన్సీని అభివృద్ధి చేసే అవకాశం ఉంది. 4వ అధ్యాయం ప్రచ్ఛన్న యుద్ధం 2.0. ఈ విషయాలన్నీ అర్థం చేసుకున్న తర్వాత యుద్ధం సమయంలో పుతిన్ ఎందుకు స్నేహం చేస్తున్నాడనే కొన్ని ప్రశ్నలు ఖచ్చితంగా తలెత్తుతాయి. బ్రిక్స్ సదస్సుకు ముందు రష్యా, భారత్ మధ్య ఏం చర్చ జరుగుతోంది? డీడాలరైజేషన్ ఏదైనా రహస్య ప్రణాళిక రూపొందిస్తోందా? అయితే రానున్న కాలంలో భౌగోళిక రాజకీయాల్లో పెను దుమారం రేగబోతుందని అర్థమవుతోంది. ఈ సంఘటనలన్నీ కలిసి 3వ ప్రపంచ యుద్ధం ప్రారంభం కాకపోవచ్చు, కానీ అవి ఖచ్చితంగా ప్రచ్ఛన్న యుద్ధానికి నాంది కావచ్చు. ఈ వీడియో కన్క్లూజన్ ఏంటంటే గత 30 సంవత్సరాలుగా ప్రపంచంలో ఒకే ఒక్క అగ్రరాజ్యం అమెరికా మాత్రమే ఉంది. అమెరికా ఆర్థికంగా సూపర్ పవర్ అయింది. అంతేకాకుండా మిలిటరీలో కూడా సూపర్ పవర్. అమెరికాతో పోటీ పడే దేశం మరొకటి లేదు. పుతిన్ ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాడు. పుతిన్ చాలా తెలివైనవాడు కాబట్టి తను ఒంటరిగా యుద్ధం చేయడం లేదు. అతను ఒకరి తర్వాత ఒకరితో స్నేహం కడుతున్నాడు. ఈ యుద్ధంలో స్నేహితులుగా మారిన దేశాలు ఖచ్చితంగా దాని శత్రువులను పెంచుకున్నట్టే.